టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రశంసలు కురిపించారు. ఎలాన్ మస్క్ ఓ అద్భుతమైన వ్యక్తి అని ట్రంప్ కొనియాడారు. కాగా ట్రంప్ సర్కార్ విధానాలపై ఇటీవల అనేకసార్లు ఎలాన్ మస్క్ ఘాటు విమర్శలు చేశారు. అయినప్పటికీ మస్క్ పై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించడం విశేషం. ఎందుకో తెలియదు కానీ టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు వల్లమాలిన ప్రేమ. గతంలో అనేకసార్లు ఈ విషయం నిరూపితమైంది. కాగా తాజాగా మరోసారి ఎలాన్ మస్క్ పై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. ఎలాన్ మస్క్ను ఏకంగా ఒక అద్భుతమైన వ్యక్తి అంటూ డొనాల్డ్ ట్రంప్ కొనియాడారు. కిందటేడాది అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల ప్రచారం నుంచి డొనాల్డ్ ట్రంప్ వెన్నుంటి ఉన్నారు. ఎలాన్ మస్క్ సహజంగా అమెరికాలోని మెజారిటీ సెలబ్రిటీలందరూ ట్రంప్ను వ్యతిరేకించారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిని కమలా హ్యారిస్ను అనుకూలంగా వీరంతా ప్రచారం చేశారు. అయితే ఒక్క ఎలాన్ మస్క్ మాత్రం ట్రంప్ శిబిరంలో ఉన్నారు. అంతేకాదు, ట్రంప్ ఎన్నికల ప్రచారం ఖర్చుకు కూడా ఎలాన్ మస్క్ తన జేబు నుంచి ఖర్చు పెట్టారని చెప్తారు. ఇదిలా ఉంటే ఇటీవల కొంతకాలంగా డొనాల్డ్ ట్రంప్ ఎలాన్ మస్క్ మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. దీనికి ప్రధాన కారణంగా బిగ్ బ్యూటిఫుల్ బిల్. ఇది అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుర్రకు పట్టిన ఆలోచన కాగా సదరు బిల్లు ప్రతిపాదన దశలో ఉండగానే ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు బ్యూటిఫుల్ బిల్ తీవ్ర నష్టం చేస్తుందని అప్పట్లోనే ఎలాన్ మస్క్ హెచ్చరించారు. ఒకవైపు పాలన యంత్రాంగంతో దుబారా తగ్గించడానికి డోజ్ సంస్థ సారథి హోదాలో తాను ప్రయత్నిస్తుంటే ప్రభుత్వ ఖర్చును పెంచే బిల్లును ఎలా తీసుకువస్తారని ఎలాన్ మస్క్ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో బ్యూటిఫుల్ బిల్లుకు నిరసన వ్యక్తం చేస్తూ డోజ్ సంస్థ సారథ్య బాధ్యతల నుంచి మస్క్ వైదొలిగారు. ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బ్యూటిఫుల్ బిల్ అమెరికా సెనెట్ ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 51 మంది ఓటు వేస్తే ప్రతికూలంగా 49 మంది ఓటు వేశారు. ఆద్యంతం అత్యంత ఉత్కంఠగా ఈ ఓటింగ్ ప్రక్రియ కొనసాగింది. అయితే డెమోక్రాట్లు అందరూ బ్యూటిఫుల్ బిల్లును వ్యతిరేకించారు. ఇదిలా ఉంటే బ్యూటిఫుల్ బిల్లుకు సెనెట్ ఆమోదం లభించడంపై ఎలాన్ మస్క్ మండిపడ్డారు. భవిష్యత్తులో అమెరికా ఆర్థిక వ్యవస్థకు బ్యూటిఫుల్ బిల్లు ఒక మరణ శాసనంలా మారుతుందని ఆయన హెచ్చరించారు. బిల్లును సెనెట్ ఆమోదించడాన్ని ఒక విధ్వంసర చర్యగా ఎలాన్ మస్క్ అభివర్ణించారు. బ్యూటిఫుల్ బిల్లు కారణంగా భవిష్యత్తులో అమెరికా దివాలా తీయడం ఖాయమని ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. ఇదిలా ఉంటే ఎలాన్ మస్క్ అసలు ఎందుకు విభేదాలు వచ్చాయన్న ప్రశ్నకు ట్రంప్ నవ్వుతూ బదులిచ్చారు. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మస్క్ కలత చెంది ఉండవచ్చని ఆయన అన్నారు. అయితే ఈ విభేదాల సంగతి ఎలాగున్నా ఎలాన్ మస్క్ కష్టపడే మనస్తత్వం ఉన్న మనిషిని ట్రంప్ పేర్కొన్నారు. కాగా ఎవరిపైన అయినా ఇష్టం వచ్చినట్లు కామెంట్లు విసిరే ట్రంప్ మహాశయుడు ఎలాన్ మస్క్కు వ్యతిరేకంగా ఎన్నడూ పల్లెత్తు మాట అనుకపోవడం విచిత్రమే.